ఈ రోజు భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో చెరగని ముద్ర వేసిన రోజు. ముంబైలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాపై అద్భుతమైన విజయాన్ని సాధించి తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ ని కైవసం చేసుకుంది. ఈ విజయం కేవలం ఒక మ్యాచ్ గెలుపు కాదు, ఎన్నో సంవత్సరాల కష్టానికి ఫలితం. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్స్ లో 7 వికెట్స్ కోల్పోయి 298 రన్స్ స్కోర్ చేసింది. ఇండియా ఓపెనర్స్ ఇద్దరు బాగా పర్ఫామ్ చేసి ఫస్ట్ వికెట్ కి 104 రన్స్ యాడ్ చేశారు. స్మృతి మందన 58 బాల్స్ లో 45 రన్స్ స్కోర్ చేసింది. అండ్ షఫాలి వర్మ 78 బాల్స్ లో 87 రన్స్ స్కోర్ చేసింది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ లో బాగా పర్ఫామ్ చేసిన జమీమా అండ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ తొందరగా అవుట్ అయ్యారు. జమీమా 24 రన్స్ అండ్ హర్మన్ ప్రీత్ 20 రన్స్ స్కోర్ చేశారు. ఇలాంటి టైంలో దీప్తి శర్మ అద్భుతంగా పర్ఫామ్ చేసింది. తను 58 బాల్స్ లో 58 రన్స్ స్కోర్ చేసింది అండ్ లాస్ట్ వరకు క్రీజ్ లో ఉంది. సౌత్ ఆఫ్రికా టీం 299 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగారు. కానీ సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్ట్ లభించలేదు. ఫస్ట్ వికెట్ కి 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ తర్వాత రెగ్యులర్ ఇన్వర్స్ లో వికెట్స్ కోల్పోయారు. సౌత్ ఆఫ్రికా నుండి కెప్టెన్ లారా మాత్రమే బాగా పర్ఫామ్ చేసింది. తన 98 బాల్స్ లో 101 రన్స్ స్కోర్ చేసి ఒంటరి పోరాటం చేసింది. కానీ మిగతా ప్లేయర్స్ నుంచి మంచి సపోర్ట్ లభించలేదు. దీప్తి శర్మ బ్యాటింగ్ లో 58 రన్స్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో 9.3 ఓవర్స్ లో 39 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసింది. షఫాలి వర్మ బ్యాటింగ్ లో 87 రన్స్ స్కోర్ చేయడంతో పాటు బౌలింగ్ లో 7 ఓవర్స్ లో 36 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసింది. ఈ ఇద్దరి పర్ఫార్మెన్స్ వల్ల అయితే ఇండియా టీం ఫైనల్ లో ఈజీగా విన్ అయింది. యాక్చువల్ గా షఫాలి వర్మని టీమ్ లోకి సెలెక్ట్ చేయలేదు. కానీ వేరే ప్లేయర్ కి ఇంజరీ అవడం వల్ల రీప్లేస్మెంట్ గా షఫాలిని తీసుకున్నారు. కానీ తను ఫైనల్ లో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసి మ్యాచ్ ని గెలిపించింది. అండ్ తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీప్తి శర్మ ఈ వరల్డ్ కప్ ఎడిషన్ లో 22 వికెట్స్ తీసింది. అండ్ తనకైతే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ఇచ్చారు. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.